తెలంగాణ సాయుధ పోరాటంలో అది హిందూ ముస్లింల గొడవనా, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి విమోచనమా, లేకపోతే మనవాదులు చెప్తున్నటువంటి అబద్ధాల పుట్టని పగలగొట్టడమే? ఇంత పెద్ద మనుషులను కలుసుడు ఫస్ట్ టైం నేను. అయ్యా నమస్తే, ఏం పేరు నీ పేరు? మల్లెపాక సింధయ్య. ఎంతమంది కొడుకులు బిడ్డలు? ఒక బిడ్డ కొడుకులు లేదు. అంతేనా? లేకపోతే బిడ్డలే మంచి. నువ్వు నా భార్య జరిగిపోయింది. ఓకే. నా బిడ్డే పెరుగుతుంది. నాకు 4 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉంది. భూమి వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే తింటారు, నాకు సవరిస్తాను. ఓకే సరే సరే, ఆ పని అవుతుంది. కానీ నువ్వు సాయుధ పోరాటంలో పనిచేసావా? చేసిందంటే చేసుడు కాదు. ఈడ ఉన్నదంటే ఆడ ఉన్నదంటే ఆడున్నదంటే తెల్లందాక పొద్దున్నాక భూవలు మోయటము, నీళ్లు మోయటము నాయకులకు. అయ్యో ఆ పనిలో మూలనే ఉన్నాం. అవునా? ఫస్ట్ గజాకారుల పోరాటం. గట్టిగా మాట్లాడు. గజాకారుల పోరాటం పోయింది, నోరు పోయింది. అదే గజాకారుల పోరాటం వల్ల తుంగతూచిల కచ్చీల దాడిలో మా చిన్నయ్య అంటే మల్లెపాకమై అదే అదే ఆయన మేము అక్కడ ఆయన వచ్చినాక ఇక దాన్ని గుంజుక రాని వాళ్ళు గుంజుక రానియకపోతే మళ్ళీ తెల్లారాడ ఉండి మేము పోతానే సగం గాలింది, సగం గాలిలే కాలిన పీలిన కార్లు గిట్ట చేసి మళ్ళీ ఈడ దగ్గర పెట్టుకొని ఈడ బండ్ల మీద ఒక సామాజిరి కట్టి సామాజిరి కట్టాక 15 రోజులకు కళాకారులు వచ్చింది. మళ్ళా డబ్బులు దంచి వాళ్ళ దగ్గర లోకాలు ఉన్నాగా తీసుకొని పోలీసు పెట్టి గోరి కూరగొట్టి ఒక్కసారి ఎందుకు 2 సార్లు కట్టాక కూడా కూడదు. నేను కడతాను వాళ్ళకి కూరగొట్టింది. ఓకే, ఇప్పుడు కూడా ఉంది ఒకటి. అదే అదే ఇప్పుడు సరే, మీరు దిగేటప్పుడు అప్పుడు ఏ నాయకులు నడిపించే నాయకులు? అమ్మలను నడిపించిన నాయకుడు రాజిరెడ్డి, కొండలరెడ్డి పోతే ఉప్పల మనసూరు చెరుకున్న అదే మేరెంకన గోరెంక. మాకు ఇక్కడ 4 నాయకులు అందుబాటులో ఉన్నాయి. బియ్యం ఎప్పుడూ అలా వచ్చినట్టు వచ్చి అట్టుకొని పోయేది. ఒక దళంలా నువ్వు అన్నంగానే తీసుకుపోయేది కదా. అప్పుడు రజాకారుల కొట్టినందుకు పనిచేసే దళంలా ఎంతమంది ఉండేది? అందరూ ఒక్కొక్క దళంలో? ఒక్క దళంలో 30 మంది 40 మంది ఉండేది. 30 మంది? 30 మంది అయినా భూవ దొరకకుండా నేను దొరికిన కాడ వాళ్ళని అడుకొచ్చి పెడితే అదే బిక్కడైతే తిని ఆ చెట్టాల పడి ఎట్లా ఆడలు మొగలు ఉండదా? మొగలే ఉండదా? మొగలే ఉండేది, ఆడలు తక్కువ మంది. ఆడలు ఎందుకు పోయేది? అంతేనా? ఓకే, మొగోళ్ళే ఉండేది. రజాకారులతో పోరాటం చేసే క్రమంలో ఇప్పుడు పెద్ద మనుషులు కూడా అడిగిన మళ్ళీ నిన్ను కూడా అడుగుతున్నా, ఏ పార్టీలు పనిచేసినాయి? పార్టీలు ఏ పార్టీలు అప్పుడు బాగా పనిచేసింది? ఎర్రజెండ పార్టీ, కాంగ్రెస్ 3 రంగుల జెండా. అదే కాంగ్రెస్ 3 రంగుల జెండా చెప్పొచ్చి ఇంకా ఇదే కనుక నువ్వు ఇట్టెళ్ళు నేను ఇచ్చేస్తా. ఇటో బోర్డు ఉంది, ఇటో బోర్డు ఉంది. ఆడ ఆ 2 పోర్లను అటు వెళ్ళింది, ఇటు వెళ్ళింది. అది ఇక కొన అని వీళ్ళు పక్క బియ్యం కత్త లేకుండా పోయింది. పోయినాక ఇక వీడి చెర రేగండి మనకు ఆడుండే కొడుకుండే అదే బాగానే ఉండే బలంగా ఈ జనగామలో చూసి అదే అదే ఇక
ఇదంతా మా దగ్గర ఉన్న తుపాకులన్నీ మా దగ్గర ఉన్న ఆయుధాలు లేకుండా నా దగ్గర సొంతం నా దగ్గర ఉన్నాయే. ఈ పోయిన దాకా నేను నిద్రపోలే, ఒక్కనాడు నిద్రపోలే, మా అయ్య పోలే, మా అమ్మ. ఇక అదే నీ పేరు మర్చిపోయినా, మల్లెపాక రామచంద్రుడు. మల్లెపాక రామచంద్రుడు. అయ్య పేరు నర్సయ్య. మీ అయ్య పేరు నర్సయ్య, ఈయన పేరు మల్లె. ఇక కరివిరాల కొత్తగూడెం మారోజు వీరిన ఊరు పెద్ద ప్రత్యేకత సంతరించుకుంది. ఇలా పరిస్థితి ఏంటంటే, ఇలా మనం మొత్తం వీళ్ళ మాటలంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇంట్లో కమ్యూనిస్టు పార్టీ అట్లయితే కాంగ్రెస్ పార్టీ, 2 పార్టీలే ఉన్నాయి, మూడవది లేదు అనేది పూర్తిగా నాకు అర్థమైంది వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి. ఈ 90 ఏళ్ళ మనుషులు వాళ్ళ మనస్సాక్షిగా చెప్పినటువంటి మాటల్ని ఖచ్చితంగా జనాలు చూసి ఇప్పటికైనా వేరే వాళ్ళు చేసేటటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాలని మేము తెలియజేస్తా ఉన్నాం. నేను ఇంకోటి ఇంకొకరికైనా ఆయనైనా నేనైనా ఇంకో సంఘానికి అదే ఈ పార్టీలకు తప్ప దేనికి మేము ఓటు వేయలే. మరి ఇప్పుడు రోజుకో పార్టీ మారుతున్నారు కదా, అందరు వేరే మాట్లాడు, నేను మాట్లాడా మారదు మారదు. నువ్వు కడి తిప్పుతావు నిలబడి. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వీరులు అట్టడుగు ప్రజానీకం నుంచి మొదలుపెట్టుకుంటే ఒక స్థాయి వరకు ఉన్నటువంటి నాయకుల నుంచి మొదలుపెట్టుకుంటే ఇంకా ఆ పోరాటంలో పాల్గొని అప్పటి పరిస్థితులకు ఇప్పుడు సజీవ సాక్ష్యంగా ఉన్నటువంటి ఈ కరివిరాల కొత్తగూడెం వీరుల్ని కలుసుకోవడం, ఆ పాత జ్ఞాపకాలను నెమరేసుకోవడం, సత్యాన్ని అసలు ఏం జరిగింది తెలంగాణ సాయుధ పోరాటంలో, అది హిందూ ముస్లింల గొడవనా, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి విమోచనమా, లేకపోతే మనవాదులు చెప్తున్నటువంటి అబద్ధాల పుట్టని పగలగొట్టడమే, నిజాన్ని బయటికి తీసుకురావడమే, సత్యాన్ని చెప్పడమే ప్రధానంగా ధ్యేయంగా పెట్టుకొని సర్వ జనావళికి విముక్తికి ప్రయత్నించినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో చేసిన పోరాట వీరుల చరిత్రను రికార్డు చేయడం, సత్యాన్ని బయటపెట్టే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈరోజు కరివిరాల కొత్తగూడెంకి సత్య ప్రచారక సమాజ్ తరఫున మేము రావడం జరిగింది. వాళ్ళ పోరాట వారసత్వం, వాళ్ళ త్యాగము ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుంచి మొదలుపెట్టుకుంటే సిపిఎం, ఎంఎల్ పార్టీలు చివరికి ఈ ఊరికి ఒక కులవర్గ పోరాటానికి దిక్సూచిగా నిలబడ్డటువంటి మారోజు వీరన్న వరకు కూడా వాళ్ళ పోరాటాలు స్ఫూర్తిగా తీసుకొని నడిచిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి చరిత్రను రికార్డ్ చేయడమే, సత్యాన్ని చెప్పడమే, సత్యాన్ని ప్రచారం చేయడమే మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టినటువంటి సత్యశోధ సమాజ్ స్ఫూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ మిగతా ప్రపంచంలో ఉన్న సత్యాన్ని ప్రచారం చేయడమే సత్య ప్రచారక సమాజ్గా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలను తీసుకుంటాం. అలాగే సత్యాన్ని ప్రచారం చేసే క్రమంలో అన్ని వర్గాలటువంటి ప్రజలు, మేధావులు కలిసి ఈ మనవాద బ్రాహ్మణీయజానికి వ్యతిరేకంగా, మనవాదాలకు వ్యతిరేకంగా మాతో కలిసి ప్రయాణం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వీళ్ళ కుటుంబ సభ్యులు, మల్లన్న, అలాగే చంద్రన్న వాళ్ళ కుటుంబ సభ్యులు, ఈ ఊరిలో సహకరించినటువంటి లింగన్న, మిగతా వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.